సుగ్రీవుడి స్నేహం నిజమేనా? ఏ దిక్కు తోచని రాముడికి 4 దిక్కులు చూపిన సుగ్రీవుడు, వాలి భయంతో ప్రపంచాన్ని చుట్టిన సుగ్రీవుడికి రావణుడి జాడ తెలియదా? సుగ్రీవుడి స్నేహం అసలు నిజమేనా? లేదా తన అవసరానికి రాముడిని వాడుకున్నాడా? రామాయణం నాకు తెలిసి సీత అపహరణతోనే మొదలైంది. కాలం కథను ఎన్ని మలుపులు తిప్పిందో ఓ రాక్షసుడి సంహారానికి. ఎంత విచిత్రం కాకపోతే, అన్ని విద్యలు తెలిసిన వాడికి ఒక బంగారు లేడి మాయ అని తెలియదా? రాముడి లాంటి సకల గుణాల వాడే లేడు అంటారు ఈ భూమి మీద. మరి రాముడు పడినటువంటి కష్టాలు కూడా ఎవరికీ లేవుగా. రాజ్యం పోయింది. తండ్రే యుద్ధం చేసి రాజ్యాన్ని గెలువు అంటే ధర్మం అని అడవులకు వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే ధర్మం కోసం ఇంకో ఆడదాని కోరికను తిరస్కరిస్తే ఆ రాక్షసి రావణాసురుడిని ఉసిగొల్పింది. అది కామంగా మారి తన భార్యని అపహరించే వరకు వచ్చింది. ఒక్కడే పిచ్చివాడిలా ఏడుస్తూ ఉండటం, కాలానికి కొంచెం కూడా కనికరం లేదనుకుంటా. ఏ దిక్కు తోచక తిరుగుతూ ఉంటే హనుమ పరిచయం రాముడికి ప్రాణాన్ని పోసింది. ఆ సుగ్రీవుడి స్నేహం ఇంకో జన్మకి పాపంగా మారింది. వాళ్ళని సంహరించడానికి సాయం చేసిన రాముడు అధర్మాన్ని ధర్మాన్ని వేరు చేసి ధర్మాన్ని కాపాడాడు. తన భార్య కోసం మొదలుపెట్టిన ప్రయాణం సుగ్రీవుడికి న్యాయం చేకూర్చింది. రావణుడు ప్రపంచాన్ని మొత్తం జయించినా వాలిని గెలవలేడు. మరి వాలి సాయం కోరకుండా భయంతో బ్రతికే సుగ్రీవుడి సాయం కోరాడు. చివరికి వాడికే సాయం చేసి తన రాజ్యాన్ని భార్యని అప్పగించి పట్టాభిషేకం చేశాడు. రాముడు ఇంత చేస్తే చివరికి రాజ్యం వచ్చాక సుఖాలను అనుభవిస్తూ ఇలా రాముడు సాయం కోరాడు అనే విషయాన్నే మర్చిపోయాడు. ఈ మిత్రుడిది స్వార్థంతో కూడిన స్నేహమా, లేదా కాలం చేసే గారడి స్నేహమా? లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుడి రాజ్యానికి వెళ్ళి, నీ అన్నను చంపిన మా అన్నకు నిన్ను చంపడం పెద్ద కష్టం కాదు. నీ సాయం ధర్మం, అది నువ్వు మరిచావు. అది గుర్తు చేయటానికే నేను వచ్చాను అని హెచ్చరిస్తే తక్షణం రామకార్యంలో నిమగ్నమవుతాడు, తన వానర సైన్యంతో సహా. ఎంత విచిత్రమో! జాడ కనుక్కొని రమ్మని తన వానర సైన్యాన్ని తలా ఓ దిక్కు పంపించాడు. నాది ఒక ప్రశ్న. వాలికి భయపడి ప్రపంచాన్ని చుట్టిన సుగ్రీవుడికి లంక ఎక్కడ ఉందో తెలియదా? రావణుడి జాడ తెలియదా? సరే, బహుశా సీత జాడ రహస్యంగా కనుక్కోవడం లక్ష్యం అనుకుంటా. తను జాగ్రత్తగా ఎక్కడ ఉందో తెలుసుకోవడం ముఖ్యం కదా. అయితే అంతమంది వేరువేరు దిక్కులకు వెళుతుండగా ఒక్క హనుమంతుడికే రాముల వారి ఉంగరం ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? మరి మిగతా వారికి కనిపిస్తే? ఏమోలే. ఎంతైనా హనుమంతుడు రామకార్యం కోసం, రాముడి కోసం పుట్టినవాడు కదా. జాంబవంతుడికి సర్వం తెలుసు. అందుకే హనుమంతుడికి ఆ ఉంగరం ఇచ్చి పంపించి ఉంటాడు. ఎలా అయితేనేం మొత్తానికి సుగ్రీవుడు తన స్నేహాన్ని ధర్మాన్ని కాపాడుకున్నాడు. ఇచ్చిన మాట తప్పడం ధర్మాన్ని తప్పడంతో సమానం. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి చేసే సాయం దైవకార్యం అయ్యింది, ధర్మాన్ని గెలిపించింది.